కలిసి ఉంటే కలదు సుఖం. రాత్రి పడుకునే ముందు ఇది నాకు గుర్తొచ్చింది. దీంతో పాటు ఒక కథ గుర్తొచ్చింది. అదేంటంటే ఒక రైతు ఉంటాడు. అతనికి నలుగురు కొడుకులు ఉంటారు. వాళ్ళు పొలం సాగు చేసుకుంటూ ఆనందంగా బతుకుతూ ఉంటారు కలిసిమెలిసి. కానీ ఊర్లో కొందరు చేరి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నిస్తారు. ముందు అది వర్కౌట్ అవ్వలేదు. కానీ తర్వాత వాళ్ళు అనుమానం బీజాలు నాటుతారు. నువ్వు కష్టపడుతుంటే వాడు కూర్చొని తింటున్నాడు, వాడు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, నువ్వు ఖర్చు పెడుతున్నావు, నీకు శ్రమ దోపిడీ అవుతుంది. ఇలా రకరకాల మాటలతో వాళ్ళని ప్రభావితం చేస్తారు. అలా అవుతూ ఉంటే రోజు ప్రతి దానికి గొడవ పడేవాళ్ళు నలుగురు. గొడవలు పెరిగిపోతూ ఒకానొక టైంలో వాళ్ళు విడిపోదాం అని డిసైడ్ అయిపోతారు. వాళ్ళ నాన్న ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళ నలుగురిని పిలిచి మీరు విడిపోదాం అనుకుంటున్నారు కదా అని మొత్తం విషయం ఏంటని కనుక్కొని, సరే విడిపోయే ముందు అది మీ ఇష్టం, విడిపోవాలో కలిసి ఉండాలన్నది మీ ఇష్టం. కానీ నేను చెప్పే ఒక పని చేసి ఆ తర్వాత మీకు అదే భావన ఉంటే అప్పుడు విడిపోమని చెప్తారు. రైతు ఏం చేస్తాడంటే కట్టె పుల్లలు ఉంటాయి. ఒక కట్టెనిచ్చి నలుగురికి విరమంటాడు. ఒక్కొక్కటి కదా ఈజీగా విరిచేస్తాడు. తర్వాత వాటిని ఒక చుట్టి బండిల్లో ఇచ్చేసరికి వాళ్ళు దాన్ని విరవలేకపోతారు. అయితే అప్పుడు చెప్తాడు, మీరు విడివిడిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని విడగొట్టి వాళ్ళ స్వార్థానికి వాడుకొని మీ బలాన్ని తగ్గించగలరు, మీ ఇన్కమ్‌ని పాడు చేస్తారు. అదే మీరు కలిసి పనిచేసి ఆనందంగా ఉంటే మీ బలం పెరుగుతుంది, బలగం పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. సో కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు కూడా మీకు తోచింది చేయండి. నేను వద్దని చెప్పను. కానీ ఆలోచించండి. మీకేమనిపిస్తే విడిపోవాలనిపిస్తే విడిపోండి. కానీ గుర్తుపెట్టుకోండి, కలిసి ఉన్నప్పుడు ఉండే బలం విడిపోయినప్పుడు ఎప్పటికీ ఉండదు.